రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతుండటంతో బీజేపీలో అనిశ్చితి నెలకొంది. పార్టీలో గతంలో మాదిరిగా ఊపు లేకుండా పోయింది. ఈ మధ్య ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ స్టేట్ పార్టీలో గతంలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లను 35% ఓట్లతో గెలిచింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ ఢిల్లీకే పరిమితమయ్యారు. మిగతా ఎంపీలు ఈటెల, అరవింద్, డీకే అరుణ, రఘునందన్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. దీంతో పార్టీ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. క్యాడర్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఈ మధ్య బీజేపీ చేపట్టిన చాలా కార్యక్రమాలు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. రైతు రుణమాఫీ అంశం బీజేపీ పార్టీ ఆఫీస్కి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్లతో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ 8 మందిలోనూ వర్గాలు ఏర్పడినట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన పదాధికారుల సమావేశానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా మిగతా ఎమ్మెల్యేలెవరూ అటెండ్ కాలేదు. ఇందుకు నేతల మధ్య విభేదాలే కారణమని టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని సమాచారం. నాయకత్వంతో గ్యాప్ వల్ల పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారనే ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై, కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బీజేపీ ఈ మధ్య చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ కాకపోవడంతో క్యాడర్ నైరాశ్యం అలుముకుంది. మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదంటున్నారు కింది స్థాయి నేతలు.